నీలాంటి వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసోడికి సమానం కాదు. చూడు, వాడు తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు. వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకు రాదని? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పొలిటీషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చెయ్యరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మహతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిశ్చయితపరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. హోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్. బయటికి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గర పనిచేసే సుధాకర్ మేము చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాం. మేము తప్పుడున్నా కొడుకులమే. మరి నువ్వు నీ లవర్ తండ్రిని మేము చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది? ఇక్కడ అందరం తప్పుడున్న కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా? నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నైట్ రిపోర్టింగ్ అంటేనే చాలా కష్టం. ఇక నుంచి ఈ సిటీని పంచుకుందాం. నువ్వు అన్నట్టే నువ్వు ఉన్న చోటుకి నేను ఎప్పుడు రాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను సాహు త్రిపాఠిని కలవడానికి వెళ్తున్నాను. గ్యారంటీగా నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా నువ్వు టీం చేయగలిగితే ఆ వచ్చే డబ్బంతా చేర్చగలం. ఏమంటావు? ఓకే, లైఫ్ రిస్క్ నీకు, మనీ నాకు. నువ్వు బ్రతికితే 50-50. నాకు ప్రాబ్లం అయితే పర్వాలేదు, నేను చూసుకోగలను. కానీ నీ వల్ల నా పొలిటికల్ అంబిషన్స్కి నష్టం. అది జరగనివ్వను. త్వరగా పంపండి రా. అలాగే సార్. వీడక్కడ ఏం చేస్తున్నాడు? నీ తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావా? అనవసరంగా చచ్చిపోతున్నావురా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? తెలుసు. నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సస్పెండ్ అయ్యే పోలీస్ ఆఫీసర్తో. ఏంటిది? సార్, ఇది త్రిపాఠి గారిది. త్రిపాఠితో నేను మాట్లాడతాను. ముందుకెచ్చి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. కమాన్. ఇది ఎక్కడిది? నేను చెప్పింది చేస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటది?
అన్నా బయట ఉన్నావు. నేను అర్జెంట్గా గొడవకి వెళ్ళి లోడ్ పంపించమని చెప్పాడు. అర్జెంట్ అట్లా. హలో. అక్కడ ఎవరో నువ్వు చేసేదాన్ని రికార్డ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇక్కడికి రా. మనం చేసేది రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఆ వీడియో బయటికి వెళ్ళనా ఏం పీకలేవు. అక్కడ డ్రగ్ సప్లై చేస్తున్నారని తెలిసి నా తమ్ముడు ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వాడిని చంపపోయారని చెప్తా. ఇప్పుడు ఏం చేస్తావు? రాజకీయం తెలిసిన వాడిని దేన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలే. నీ దగ్గర తీసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెట్టలేను. తప్పు జరుగుతుందేమో అని నేను అనుకుంటే నేను దేన్ని ఆపను. కేవలం దాని మీద బ్రతుకుతాను. కావాలనే పిలిచావు కదా. మన ప్రపంచంలో నాలాంటి వాడు ఒకడే ఉండాలి. ఉంటాను. You are so cunning. నీకు నాకు పెద్ద తేడా లేదు. నా చావు మీద నువ్వు సంపాదించాలనుకున్నది అది నీ చావు మీద సంపాదించుకోపోతున్నాను. నువ్వు నేను ఒకటే భయ్యా. ఏమైంది? రికార్డ్ చేయి. వాళ్ళందరి దృష్టిలో నేను చీట్, సెల్ఫిష్, డేంజరస్ అయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం ఎలాంటి సందర్భంలోనైనా
బ్రతికేవాడిగా చూసుకుంటాను. యా, ఐఎమ్ జస్ట్ అ సర్వైవర్. రికార్డ్ చేసావా? చేశానురా. మాతి వాళ్ళ నాన్న కూడా తెలుసు. తన దృష్టిలో వాళ్ళ నాన్న ఒక హీరో. అలాగే ఉండిపోని. నేను దాచిపెట్టిన నిజాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. వదిలే. రికార్డ్ చేసిన ఫుటేజ్ ఎక్కడ? దాన్ని రెడీ చేసిద్దాంరా, లేదంటే నేను అరెస్ట్ చేస్తారు. నిషేధ్, 2 రోజుల్లో ఎక్సైటింగ్ వార్త ఇస్తానన్నా. అసలు ఎక్కడున్నావు? ఏమైపోయావు? మన సిటీలో డ్రగ్ సప్లై చేస్తున్న కళ్యాణ్ త్రిపాఠి ఫుటేజ్ ఉంది. ఏంటి? త్రిపాఠి తమ్ముడా? దాంతోపాటు చెప్పు. రే చెప్పు. చెప్పదురా. త్రిపాఠిని నేను చంపిన ఫుటేజ్ ఉంది. త్రిపాఠిని నువ్వు చంపావా? పిచ్. ఎంత? 25 lakhs. ఇస్తాలే. బ్రేకింగ్ పెట్టుకోవచ్చా? వేసుకో. బ్రేకింగ్ కట్ చేయండి తొందరగా. హరి. లైఫ్ రిస్క్ చేస్తుంది డబ్బు కోసమా? నేను మాతి కోసం అనుకున్నాను. నువ్వెలాంటి వాడివంటే ఎవరి చావులోనైనా డబ్బే చూస్తావు. ఆఖరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలనుకుంటావు. వెల్కమ్ టు మహా న్యూస్. సార్ ప్రాణాలకు తెగించి సిటీలో జరుగుతున్న డ్రగ్ రాకెట్, అలాగే ఎయిర్పోర్ట్ రూట్ లో షూట్ చేసి చంపిన సాహో త్రిపాఠి కళ్యాణ్ల బండారం బయటపెట్టిన రిపోర్టర్ కి సిటీ జనం అభినందనలు తెలుపుతున్నారు. సిటీలో ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు, కానీ మంచి చేసిన అతను అరెస్ట్ చేశారు. రిపోర్టర్ని నేరస్తుడు అంటున్నారు. ఇదే సమాజం అండి. దొంగలు పట్టించిన వ్యక్తిపై నేరస్తుడనే ముద్ర. ముందు ఆ టీవీ ఆపండి, లేకపోతే వాడు మంచి చేశాడని మనం ఫిక్స్ అయ్యేలా రిపోర్ట్ చేస్తారు. ఎంతైనా టీవీ రిపోర్టరేగా. ఫైల్ ఏది? సార్. నమస్తే సార్. సార్, త్రిపాఠి స్మగ్లింగ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? రాంగ్ ప్లేస్లో రైట్ టైంకి ఉండేవాడే రిపోర్టర్ సార్. దాన్ని మించి నేను ఇంకేం చెప్పలేను. చెప్పాలి. త్రిపాఠిని చంపినందుకు సమాధానం? ఆత్మరక్షణ కోసం చంపాను. అది తప్పు కాదు. నువ్వు చేసింది ప్రీ ప్లాన్ మర్డర్. అనుకోకుండా చేస్తే రికార్డెడ్ ఎవిడెన్స్ ఎలా ప్లాన్ చేస్తావు ముందే? ఇంతకుముందు ఒక కార్ యాక్సిడెంట్, ఒక ఇల్లు కాలిపోవటం ఎలా షూట్ చేశాను, ఇది అలాగే షూట్ చేశాను. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? ఇన్ఫార్మ్ చేశాను కాబట్టే పట్నాయక్ అక్కడికి వచ్చారు. కానీ త్రిపాఠి అతన్ని నా కళ్ళ ముందే చంపేశాడు. త్రిపాఠి యాక్సిడెంట్ పేరుతో మర్డర్స్ చేయడం, తమ్ముడు షూట్ చేయడం, డ్రగ్స్ సప్లై చేయడం అన్నీ నీకు తెలుసు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక క్రైమ్ని కవర్ చేసి దాని మీద ఇంకో క్రైమ్ని క్రియేట్ చేసి డబ్బు సంపాదించుకోవాలని తప్పు చేశావు. తప్పుని బయటపెట్టడం తప్పైతే ఇక్కడ మన అందరం నేరస్తులమే సార్. అయినా నేను అక్కడ చనిపోయి ఉంటే మీరన్నట్టు ఆ డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాను? నువ్వైనా నిజం చెప్పు, బయటపడతావు. వాడు తప్పు చేయలేదు సార్. తప్పేం చేయలేదా? తన స్వార్థం కోసం తన కళ్ళు ముందే ప్రేమించిన అమ్మాయి తండ్రి చనిపోతే ఆ డెత్ని కూడా ఎన్కాష్ చేసినవాడు. ఒక ఎస్ఐ చావుకి కారణమైనవాడు. తన కొడ్డు వస్తున్న ఒక రిపోర్టర్ చావుకి కారణమైనవాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. ఇప్పుడేగా నోటీస్కొచ్చావు. ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. వెళ్ళండి,
ఇదంతా ఎందుకు చేసావు? నీకేమైనా అయి ఉంటే? ఆ రోజు చేయాలనుకుంది సగమే చేయగలిగాను, ఈరోజు పూర్తి చేశాను. ఐమ్ సారీ. మంచివాడినో చెడ్డవాడినో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను వెళ్ళేదారికి ఎవరొడ్డొచ్చినా ఎవరని చూడను.